మోందా తుఫాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లి రైతుల పంట పొలాలు నీట మునిగిపోయాయి. నోటిదాకా వచ్చిన పంట నీటి పాలవడంతో రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం చేసే అరకొర సాయం తమకు వద్దంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, పొదిలి, పామూరు, మర్రిపాడు మండలాలతో పాటు చీరాల, కారంచేడు, కొండపి ఇలా అనేక మండలాల్లో కూడా వ్యవసాయ భూములు వరద నీటితో మునిగిపోయాయి. ఇప్పటి వరకు లభించిన అధికారిక అంచనా ప్రకారం జిల్లాలో 6 ప్రధాన పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వరి, పత్తి, మొక్కజొన్న, సొజ్జ, పొగాకు, మినప పంటలు ప్రధానంగా నీట మునిగి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మొత్తం 2800 హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు రైతులు నష్టపోయినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఇవి కేవలం ప్రారంభ అంచనా వివరాలు మాత్రమేనని, ఇంకా ఫీల్డ్ సర్వే పూర్తయితే నష్టం శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది. జిల్లాలో ముఖ్యంగా మిరప, పొగాకు, మొక్కజొన్న రైతులు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. మిరప తోటల్లో నీరు నిలవడంతో మొక్కలు కుళ్లిపోయాయి. కొన్ని చోట్ల మిరప తోటలు వాగుల్లా మారి మొక్కలతో పాటు తుడిచిపెట్టుపోయాయి. పొగాకు పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వర్షాల వల్ల మొక్కజొన్న పూత దశలో ఉండగానే రాలిపోయింది. వరి పొలాలు అయితే చెరువులను తలపిస్తున్నాయి. 4-5 నెలలుగా కష్టపడి పెంచిన పంటలు కళ్ల ముందు నీటిలో కలిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోందా తుఫాన్ కారణం వలంగా ఈ కారంచేడు నుంచి పొచ్చూరు వాగు నుంచి ఫ్లడ్ వచ్చేసి ఈ నీట మునిగి వేల ఎకరాలన్నీ కారంచేడు, స్వర్ణ ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం నీట మునిగిపోయినాయండి. ఇంకా అంతా కలిసి ఇంకా ఒక బస్తా ఈరా తల్లి ఒక నీళ్ళ ముందు వేస్తే పంట చేతికి వచ్చేది. రైతుకి అంతా చాలా ఖర్చుతో కూడిన పని అండి. మీరు ప్రభుత్వం దయించి మీరు ఏదైనా త్వరగా సహాయం చేయగలిగితే రైతుల అందరూ ఊపిరి పీల్చుకుంటారండి. మీరు దయించి ప్రభుత్వం వారు సహాయం త్వరగా చేయాలండి. ఈ డ్రైనేజీలు ప్రతి ఒక్క కాలువ బూడిపైన ఉన్నాయండి. గుర్రపు డెక్క ఇంతవరకు బయటపడలేదు. కొన్ని వేల ఎకరాలు నీట మునిగి ఉన్నాయి. ఏ అధికారి గాని, ఏ ఎమ్మెల్యే గాని, ఎంపీ గారు గాని ఇంతవరకు రాలేదండి. నీళ్లు ఇంతవరకు తగ్గలేదు. మీరు త్వరగా చర్యలు తీసుకొని దాని గురించి పట్టించుకొని ఇచ్చేస్తే రైతాంగానికి మంచిదండి. మీరు ప్రభుత్వం వారు మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిదండి. రైతులకి మేలు చేసిన వారు అవుతారు. అప్పులు చేసి పంట వేసిన రైతులకు నష్టం మాత్రమే మిగిలింది. ప్రతి రైతు వేల రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మాత్రమే ఇప్పుడు తమకు భరోసా అంటున్నారు రైతులు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను పుణ్యమా అంటూ పంట నీటిలో మునిగిపోయిందని రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎక్కడెక్కడో నుంచి పరమ నుంచి వాగులన్నీ తెగి ఒక్కసారి మా ఊరికి వచ్చేసి పడి కొన్ని వేల ఎకరం అంతా పంట పొలం మాగాడి. ఇక్కడ ఎక్కువ మాగాడండి. కాలువ పట్టు ప్రాంతం మొత్తం లాస్ట్ ఇది సముద్రానికి మొత్తం చాగిపోయి నీళ్లు పొలం మొత్తం కొన్ని వేల ఎకరం నష్టపోయిందండి. నేను 20 ఎకరాలు సాగు చేసి ఉన్నాను. పూర్తిగా లాసిపోయామండి. మమ్మల్ని గవర్నమెంట్ ఏదన్నా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. బాగా నా పేరు రవీంద్ర బాబు. మేము 15 ఎకరాలు సాగు చేసాము. ఎకరానికి 22,000 25,000 ఖర్చు అయింది. ఒకసారి వీరియా, 1.5 వీరియా 2 సార్లు నీళ్ల ముందు వేస్తే ఒడ్డు వచ్చే టైంలో ఈ తుఫాను ప్రభావంతో మొత్తం నీళ్ల మునిగినాయి. మెయిన్ ఈ డ్రైనేజీ అవస్థ కాలువలు దువ్వి 5 సంవత్సరాల పైన అయింది. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అందువల్ల రైతాంగం బాగా నష్టపోయారు. ఇక్కడ 5,000 ఎకరం వేశారు. ఎవరైనా కానీ రైతులు అనేవాళ్ళు ఈ స్వర్ణ గ్రామానికి సంబంధించి 5,000 ఎకరం పైనే పైసలుకుని నాటు వేయటం జరిగింది. కానీ ఇంతవరకు రైతాంగం బాగా నష్టపోయి ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎంపటే సంబంధించి ఆదుకోవాలి. ఎరువులు, యూరియా, డిఏపి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. బ్యాగులో యూరియా వచ్చి 500 రూపాయలు కొనుగోలు జరగడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా నష్టాల్లో గోరకపోయి ఉన్నారు. జిల్లాల అధికారులు గ్రామాల వారీగా పంట నష్టం సర్వే చేపట్టారు. కూటమి అంటే రైతుల ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సహాయం రైతులకు వేచి చూస్తున్నారు. మంత్రి స్థాయిలో కూడా రైతులకు న్యాయం చేస్తామనే హామీలు వినిపిస్తున్నాయి. రైతులు మాత్రం తమకు మాటలు కాదు చేతలో సాయం కావాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.